గలీజ్గా ఉంటారు. వాళ్ళని చూసి మేము భయపడాల్సి వస్తుంది సార్. అతన్ని రాసుకొని అంటే ఎంత ముందు నుంచి ఎంత ప్లాన్ గా ఉంటే అలా రాసుకుంటా సార్. అలాంటి వాళ్ళని ఎమ్మటే స్పాట్ లో తీసేస్తేనే అందరు చూసేటట్టుగా శిక్ష చేస్తేనే స్పాట్ లో చేస్తే అందరు చూస్తా అంటేనే తగలబెట్టాలి అతన్ని. లేదంటవా వేస్ట్. మనం ఇంతగానో పోలీసులు ఇంత కష్టపడి కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అతను చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు కాబట్టి స్పాట్ లో చేస్తేనే మంచిగా ఉంటుంది సార్. స్పాట్ లో ఉరియడమే కరెక్ట్. లేదా పెట్రోల్ పోసి ఆ అమ్మాయి ఎంత ఘోరంగా చనిపోయిందో అతను కూడా అంత బాధ అనుభవించాలి. చిన్న పాప సార్. పాప ఎలా అయిందని మాకు అర్థం కావట్లేదు సార్. మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చిన్న పిల్లల దాంట్లో కూడా అలాంటి సైకో మెంటాలిటీ ఉందంటే ఎవరిని నమ్మాలి సార్? చిన్న బాబు 10వ తరగతి చదువుతున్నట్టు 15 సంవత్సరాల బాబు. అలాంటి పిల్లగాడు ఇంత దారుణానికి ఓడి కట్టిందంటే ఎట్లా ఆలోచించాలి సార్? కాబట్టి అవును, అభం శుభం తెలియని పాప. అసలు ఎటువంటి చిన్న పాప సార్. 10 సంవత్సరాలు అంటే ఏం తెలుసు సార్? ఏం తెలుసు చెప్పండి? 10 సంవత్సరాలు అంటే మరీ ఘోరం సార్. ఆ అమ్మాయిని ఎలా ఏ రకంగా చంపారో అబ్బాయిని అలా రకంగా చంపుతానే. అసలు వాళ్ళు అప్పుడప్పుడు ఎవరెవరు ఇంటికి వస్తున్నారు అన్నది చెప్పాలా? కానీ మరి వాళ్ళు కూడా గెస్ట్ చేయలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా గెస్ట్ చేయలేదు. పాపను ఆ బాబు అలా చేస్తారని ఎవరు కూడా ఊహించరు. పెద్దవాళ్ళ జోలికి పెద్దవాళ్ళని ఆలోచన వస్తే తప్ప చిన్న బాబు అలా చేసి డబ్బు తీసుకున్నావు సార్. డబ్బు తీసుకున్నాడు సపరేట్ పోవచ్చు కదా. మరి అమ్మాయిని ఎందుకు పడిచినావు? డాడీ అంటుందంట. ఎందుకు పడిచినావు? నువ్వు ఏ కారణంతో పడిచినావు? వాళ్ళని మాత్రం ఉంచొద్దు. వీళ్ళ అమ్మ గోస ఎట్లున్నదో వాళ్ళ అమ్మ గోస కూడా తెలియాలి. ఉంచొద్దు సార్, ఉంచొద్దు. మానవతావాదులు కొంచెం కనికరం చూపెట్టమని మాట్లాడతారు. వద్దు సార్, కనికరం ఉంచొద్దు. ఇవాళ ఈయన్ని చంపినమనుకో రేపు ఇంకోటి కూడా భయపడతాడు. కానీ చంపేసేయాలి. అంటే పిల్లలు ప్రధానంగా ఇలా తయారవడానికి కారణం ఏమనుకుంటారు? మా తల్లిదండ్రుల సోషల్ మీడియా లేకపోతే తల్లిదండ్రులు 4 రోజులు 5 రోజులు అయింది కదా సార్. మరి అడగాలనా లేదా? ఏంద్రా నువ్వు ఇలా ఉన్నావు? వాడు భయంతోనే ఉంటాడు కదా. భయంతోనే ఉంటాడు. ఆ పిల్లని చంపిడు కాబట్టి భయంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అడగాలనా లేదా? అడగలేదు. తల్లిదండ్రులు కూడా చాలా తప్పు. అది కూడా ఉండొచ్చు సార్, అది కూడా ఉండొచ్చు. సైలెంట్ ఉండొచ్చు. మరి నా కొడుకు చేసిండు, మేము సైలెంట్ ఉంటాం అనుకున్నాం. నీ బిడ్డను నువ్వు కాపాడుకుంటున్నావు. యువతల బిడ్డ పోనీయా? అమ్మా బతికి బయటపడితే అతని ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి ఆ అమ్మాయిని అతి కిరాతంగా చంపిన ఆ పిల్లవాడు జరిగిన తర్వాత తల్లిదండ్రులు భయంతో చెప్పుండంటారా? భయంతో చెప్పిండా? భయంతో చెప్పలేదా? చెప్తే వీళ్ళు దాపెట్టిరా? అది కూడా బయటికి రావాలి సార్. తల్లిదండ్రులు కూడా మనం క్లాస్ వీక్తే అది కూడా బయటకు వస్తుంది. ఇన్ని రోజులు 5 రోజులు నువ్వు ఇట్లా చేసినామంటే అది తప్పు కదా సార్. ఏం లేదు, చంపేసేయాలి. తీసేసేయాలి సార్. మేము కోరుకునేది అది. ఏ చిన్నపిల్ల కదా, పెద్ద పిల్లన ఏమన్నా? ఎంత బాగుంది అమ్మాయి. అమ్మాయిని చూస్తే లోకమంతా ఏడుస్తున్నారు ఒక దిక్కు, బస్తీ అంతా. మరి ఎందుకు సార్? ఇంకా వద్దు. అబ్బాయిని తీసేసానే కోరుకుంటున్నాం మేమందరం. ఇంకొకరికి భయం ఉంటుంది. వాడికి తెలియదా? మళ్ళీ ఎక్కడో పోలేదు, ఇంట్లోకే వెళ్ళిపోయిండు. బాబుని ఇట్లంటే అది గోడ కూడా ఎంతో చిన్నగా ఉంది. డాగ్ వచ్చింది కదా, డాగ్ ఎందుకు వెళ్ళలేదు అవతలకి? ఎందుకు వెళ్ళలేదు? పోలీసులే పట్టుకున్నారు. మీరు అబ్బాయిని చూసారమ్మా ఎప్పుడైనా? మేము ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇల్లండి వస్తాం కానీ ఇప్పటివరకు చూడలేదు. ఆ బాబుని చూడలేదు. అండ్ ఇలాంటి చిన్న పిల్లలు అంటే స్కూల్ వెళ్ళాల్సిన పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు, ఏమంటారు? ఎందుకంటే ఇంటి ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరు మన బిల్డింగ్ లో ఎంటర్ అవుతున్నారు, ఎవరు బిల్డింగ్ లో ఎంటర్ కావడం ఎక్కువ కేర్ తీసుకుంటున్నామా ఈ మధ్య. మరి సీసీటీవీ కెమెరాలు పెట్టి ఉపయోగం ఏంది? ఎవరు ఎగురుతున్నారు, ఎవరు వస్తున్నారు అనేది తప్పు మొన్ననే మాట్లాడుకున్నాం. మేము పని మొత్తం చేయించి పైన మాల్ చేయించాలి, కొంచెం డబ్బులు తక్కువన్నాయి, వచ్చినాక చేయిద్దామని మాట్లాడుకున్నాం. మేము ఇంకా 1-2 నెలల్లో పెట్టేస్తుంటాం మేము. అంతలోపే ఇలా జరిగింది. ఇప్పుడు సీసీ కెమెరా పెడితే ఓన్లీ దొంగ దొరికేవాడేమో, అంటే చేసిన వాడు దొరికేవాడేమో. పెట్టినా చేస్తున్నారు కదా, చెయ్యకుండా రియాక్షన్ గట్టిగా తీసుకోవాలి. ఏదో లోపల పెట్టేసినాం, కౌన్సిలింగ్ ఇచ్చినాం, వదిలేసినాం కాదండి. పిల్లల్ని పేరెంట్స్ తప్పేది. పేరెంట్స్ ఎట్లా ఉంటున్నాడు బాబు, ఇంట్లో ఏం చేస్తున్నాడు, ఫోన్లు ఇవ్వడము చాలా పెద్ద తప్పు అవుతుంది. ఎంత మొత్తుకున్నారు స్కూల్లో కానీ బయట ఎన్ని న్యూసెస్ వస్తున్నాయి. చిన్నపిల్లలు ఇట్లా చేస్తున్నారు, చిన్న
పిల్లలు. మొన్న తల్లిని చంపింది, 10th క్లాస్ అమ్మాయి, ఇంటర్ అమ్మాయి, అట్లా చాలా ఘోరంగా అవుతున్నారు పిల్లలు. ఇలా కాకుండా చూడాలి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే కాలనీలో ఉంటారా? ఇదే కాలనీలో ఉంటారు. ఇదే ఖాళీలు ఉంటారు, పక్క ఖాళీకి